రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పడం ఈ రాష్ట్ర ప్రజలందరి చెవుల్లో పెద్ద పెద్ద క్యాబేజీ పువ్వులు పెట్టడమే అన్నారు. చంద్రబాబు పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సర్వనాశనమైందన్నారు. ఒక రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, ఒక పరిశ్రమ లేదు, యువతకు ఉపాధి అవకాశాలు చూపించలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో మకాం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యాపారం చేసే వలస పక్షులు మనకు అవసరం లేదన్నారు. వీక్లీ హాఫ్, మంత్లీ హాఫ్ నాయకుల మాటలు నమ్మి మోసపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడేవారు ఉండరని అన్నారు. 2014లో చంద్రబాబు సాధించేదేమీ లేదని, 2024లో కూడా ఏమీ లేదన్నారు. ఇటువంటి వారినే సీజనల్ లీడర్స్, పొలిటికల్ దొంగలని అంటారని ఎంపీ భరత్ అభివర్ణించారు. చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదైనా హామీ ఇచ్చి అది నిలబెట్టుకోవాలని అంటే ప్రజలందరూ కూడా చెవుల్లో పువ్వులు కాదు క్యాబేజీ పువ్వులు పెట్టుకోవాలి. 2014లో ఏ రకమైన హామీలు 10,000 పెన్షన్ చేస్తానని చెప్పాడు. చనిపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళ రీప్లేస్మెంట్లో ఆ జన్మభూమి కమిటీలు రీప్లేస్ చేస్తే కానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగనన్న ఏ రకంగా చేస్తున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ చెప్తా ఉన్నారు లోకల్గా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు భర్త చెప్తా ఉన్నాడు. ఇందాక ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు, మన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదేంటో నేను చూడలేదు, కానీ అలాంటి వాడు ప్రెస్ మీట్ చూసే టైం కూడా నాకు లేదు. కానీ ఒకటైతే చెప్తాను, ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి అదేవో ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు, ఫేక్ పట్టాలు అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇచ్చిన పట్టాలు నేను గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది. జగనన్న కాలనీల పేరిట ఎంతో సస్యశ్యామలంగా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇవాళ సుమారుగా 7-8 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కంప్లీట్ అయ్యి ఇల్లులు కట్టేసి గృహప్రవేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకుని ఏదో రకంగా హైకోర్టులను ఆశ్రయించి పరిస్థితుల దగ్గర నుంచి ఇవాళ మొత్తం కోర్టు కేసులు క్లియర్ చేశాం. కొన్ని చోట్ల అదనంగా స్థలాలు కొన్నాం. నేను ఎలక్షన్ కోడ్ వచ్చే ముందర ఒక వారం 10 రోజుల ముందర నుంచి కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కడైతే రాజమండ్రిలో కొన్ని చోట్ల మనం ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయామో దాని స్థానే మనం కొత్త స్థలాలు తీసుకుని రైతులకి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకుని మనము వేసే లేఅవుట్లు కూడా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లు ఏదో తీసుకొచ్చి నీకులాగా ఈ చంద్రబాబు నాయుడుకి లాగా ఏదైతే టిట్కో ఇల్లుల్లో ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలంటే ₹1,00,000, ₹1,50,000 తీసుకునే రకాలు కాదు. ఉచితంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ మేము ఇచ్చే ఇళ్ల స్థలాలు కూడా సుమారుగా ₹10 లక్షల విలువ చేసే ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టించే కార్యక్రమం చేస్తాం. ఇవాళ రాజమండ్రిలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన స్థలము ఇల్లు ఖరీదు సుమారుగా ₹10 లక్షల ఆస్తి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. ఎక్కడా కూడా దొంగ పట్టాలు ఇవ్వాల్సిన దౌర్భాగ్య పని మాకు ఎక్కడా కూడా లేదు. ఒకవేళ నిజంగా ఈ దొంగ పట్టాలు అయితే ఆ మరుసటి రోజే ఈనాడు పేపర్లో తాటికే ఎంత అక్షరాలతో వచ్చేది నీ పాటికి. ఇవాళ ఈ ప్రబుద్ధులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయంగా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలా? అవసరం ఏమన్నా ఉందా? మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా సేవ చేయబోతూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ టర్మ్. ఆయన ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, ఎందుకంటే వాళ్ళ కొడుకుని ఏదో రకంగా గట్టెక్కించాలి కాబట్టి. ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లడ్లోనే ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు. అదే రకంగా జగనన్న కూడా ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు. ఇవాళ ఇచ్చే ప్రతి ఇల్లు కూడా ప్రతి స్థలం కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుని
వాళ్ళకి రేపు దేవుడి దయతో ప్రజల దీవెనలతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇక్కడ స్థానికంగా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కూడా ఇళ్ల స్థలము ఇచ్చి పేదవాళ్ళు, మీరు తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానివ్వండి, జనసేన పార్టీ నాయకులైనా కానివ్వండి, వాళ్ళు పేదరికంలో ఉంటే అదే మేము కొలమానంగా తీసుకుని ఇవాళ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పించి ఇల్లులు కట్టించే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ ఈ మీడియా మిత్రులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇందాక పెన్షనర్స్ గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయినా. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇవాళ జగనన్న ఈ టైంకి ఇప్పుడు మనం ఇచ్చేది 66,70,000 మందికి ఇస్తున్నాం. ఆల్మోస్ట్ డబుల్. ఆయన 1000 రూపాయలు ఇస్తే మేము 3,000 రూపాయలు ఇస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో మా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. ఇంకా మేము పేద ప్రజలకు ఏమేమి చేస్తామనేది ఇంకా అనౌన్స్ చేస్తాం. పెన్షన్ల విషయంలో నెలకి 19,000 కోట్ల రూపాయలు ఇస్తుంటే ఆర్థిక సంవత్సరం ఎండింగ్ అని తెలుసు, ఆదివారం అని తెలుసు, ఈవేళ 1వ తారీఖు డబ్బులు అంటే 2 రోజుల ముందుగానే తీసుకోవాలి. అంటే తెలుగుదేశాన్ని ఆపాదించడానికే వీళ్ళు ఎలా చేశారని అభియోగం అవుతుంది. అంటే పెన్షన్స్ ఎందుకు ముందు తీసుకోలేదు వాళ్ళు? అంటే అమౌంట్ ముందు డ్రా చేయాలి కదా. అంటే ఎన్నికల కోర్టు నియమావళి ఉండగానే వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ లేకుండానే డబ్బులు చెల్లించారు 13,000 కోట్ల రూపాయలు. ఈ పెన్షన్ అమౌంట్ ఎందుకు తీసుకోలేదు వాళ్ళు? అంటే జగన్ ప్రీ ప్లాన్ గానే ఇది కావాలనే జాప్యం చేశారనే అభియోగం అవుతుంది. దాని మీద ఏం చెప్తారు? ఏమండి నేను ఒకటి చెప్పనా, అంటే 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు 28 డ్రా చేయాలి. ఎందుకంటే 2 రోజులు సెలవు వచ్చింది కాబట్టి ఏదైనా ఆపాదించడానికి వీళ్ళు జాప్యం చేశారనేది ఒక అభియోగం. కాదు, గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే, ఇయర్ ఎండింగ్ 5 రోజులు అవుతుంది. ఒకటే చెప్తున్నాను అన్న, మీరు ఏమన్నా ఊహించారా ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం? నాకు అర్థమవుతుంది మీరు చెప్పిన సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది. ఇవాళ నిజంగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఈ రకమైన ప్రావిజన్ లేదు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే ప్రావిజన్ ప్రతి రాష్ట్రంలో కూడా లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఒకసారి వినండి అబ్బా, మీరు చెప్పిన ప్రశ్న నాకు అర్థమైంది. ఎక్కడా కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. కానీ ఇవాళ వ్యవస్థ కొత్తగా వస్తుంది. ఏంటి? సచివాలయంలో ఇస్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలంటే మాటల వాలంటీర్లు అయితే చక్కగా సిస్టమ్ ఉంది. ఇప్పుడు సిస్టమ్ లేదు. ఇప్పుడు అదే చేస్తారు. సిస్టమ్ చేయాలి కదా, సిస్టమ్ చేయాలి. ఇప్పుడు మంచం మీద ఉన్నారండి, వాళ్ళని ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? ఎత్తుకుని తీసుకెళ్లాలా? మీలాటోళ్ళు నాలాటోళ్ళు? 85 సంవత్సరాలకు మీరు ప్రశ్న అడగాల్సింది ఎలక్షన్ కమిషన్ని. ఒక అద్భుతమైన ప్రశ్న నేను లేవనెత్తా. 85 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి ఫామ్ 12D ప్రకారంగా ఇంటికి తీసుకెళ్ళి ఓటేయిస్తున్నారు. మరి ఇలాంటి 85 సంవత్సరాలు లెగలేని వాళ్ళు పెన్షన్ ఎలా తీసుకుంటారో దానికి మీరు ప్రశ్నించాలా? ఎలా తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు పెన్షన్ 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళు? ఇంకా దానికి ఏమి ఇంకా మార్గదర్శకాలు ఏం రాలా. వికలాంగులకి ఇంటికి తీసుకెళ్లాలని మార్గదర్శకాలు ఏం రాలా. అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కడుపు నిండా కుళ్ళు కుతంత్రం ఉంది. ఆ కుళ్ళు కుతంత్రంతో ఆయన చేసే కార్యక్రమం ఇవాళ ఆ వాలంటీర్ పిల్లలు ఏం చేశారండి పాపం? ఏం చేశారు పాపం? 4 లక్షల మంది ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తారో ఏమో అని ఒక కంగారులో ఆయన చేసిన కార్యక్రమం. ఎందుకంటే మొన్నే చూసాం, ఈయన ఆదిరెడ్డి అప్పారావు, నేను మీడియాలో కూడా నేను మాట్లాడాను, ఆయన ఏ రకంగా వాయిస్ రికార్డు దొరికింది కదా, అంతు చూసేస్తాను, సంగతి తేల్చేస్తాను, నేను ఇలాంటి కసివాడిని కాదు అని మాట్లాడిన మాటలు ఒక వాలంటీర్ పిల్లల పైన ఒక పట్టు పట్టేస్తాను అంటే ఇంకా అభవసంబోధం తెలియని వాళ్ళ మీద ఈయన ప్రతాపం. అసలు ఫేక్ అని మీరెందుకు మాట్లాడుతున్నారు? వాటి మీద కనీసం ముద్ర అనేది లేకుండా, సీల్ అనేది లేకుండా అధికారికంగా ఎవరు సంతకం పెట్టారో కూడా తెలియదు కదండి. ఎందుకంటే కాదు, అసలు ఎలా మాట్లాడతారండి? మనం ఎక్కడున్నాం? సమాజంలో డెమోక్రటిక్ కంట్రీలో ఎందుకు లేదు? సీల్ లేకపోవడం ఏంటి? తహసీల్దార్ సంతకంతో అక్కడ ఏదేది వాడేమన్నా ఫేక్ తీసుకొచ్చాడేమో. ఆ ప్రబుద్ధుడు ఇందాడు వచ్చిన ప్రబుద్ధుడు అతను ఏమన్నా ఫేక్ ఏమన్నా తీసుకొచ్చాడేమో. నేను చెప్తా ఉన్నా ఏమండి, నేను ఒకటి చెప్తానండి, ఇవాళ 31 లక్షల మందికి పట్టాలు ఇస్తున్నామండి. మాకు అవసరం లేదు. ఇవాళ డబ్బు రైతుల ఖాతాల్లోకి వేసి తీసుకుని వచ్చి ఇచ్చినాయి.
ఏవో తీసుకొచ్చి ఏదో గాల్లో చూపించినవి కాదు, చంద్రబాబు నాయుడు లాగాను ఈనాడు పేపర్లో భారీ అంతస్తులు చూపించినట్టు కాదు. ఇవాళ పట్టాలు ఇచ్చామంటే ఆథరైజ్ పట్టాలు, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అండి. అది ఆనం కళాకి రైతులకు తెలియకుండానే వాళ్ళ భూముల్లో వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చారని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎందుకు ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? నా భూమి నాకు తెలియకుండానే వాళ్ళు విక్రయించేశారు. కోర్టు వివాదంలో ఉంది. అయినా నేను వాళ్ళు గొడవ పెట్టాను. అంటే ఆ రైతు అకౌంట్ లో డబ్బులు వేయలేదా? ఏ రైతు అంట? ఎన్ని ఎకరాలంటే రైతుది? అంటే అతను డబ్బులు అతని అకౌంట్ లో పడలేదా? అంటే అసలు ఎందుకు జరుగుతుందండి? కాదు నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు గవర్నమెంట్తో అతను అగ్రిమెంట్ అయ్యి ఉంటాడు ఖచ్చితంగా, మీకు అర్థమవుతుంది కదా. గవర్నమెంట్తో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కొంతమంది అంటే నా దృష్టికి వచ్చినాయి చెప్తున్నా, గవర్నమెంట్తో నేను ల్యాండ్ ఇవ్వడానికి, ల్యాండ్ ఎక్విజిషన్లో ఇవ్వడానికి అని సంతకం పెట్టుకుని గవర్నమెంట్కి ఆల్రెడీ వాళ్ళు భూములన్నీ ఇచ్చారు. చాలామందికి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. కొంత లేట్ అవడంతో తెలుగుదేశం సింపథైజర్స్ కొంతమంది ఇలాంటి డ్రామా ఆడేదానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, మాకు లేట్ అయింది కాబట్టి మీరు అగ్రిమెంట్ చేసుకున్న రేటు మాకు కుదరదు, మాకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి అని కొంతమంది ఎదురు తిరిగితే తిరగచ్చు. ఇప్పుడు చిన్న లోపాలు దేంట్లో అయినా ఉండొచ్చు, చిన్న లోపాలు. నేను వాళ్ళు చెప్తున్నా, ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉన్నాయండి. ఈ మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా సమిధల్లా భస్మం అయిపోతారు. ఎవడైతే ఈ ప్రబుద్ధుడు ఇందాక తీసుకుని వచ్చారో అలాంటి వాళ్ళు మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఎవడు చెప్పాడు? రైతు చెప్పాడా? ఈ ప్రబుద్ధుడికి బాగా అలవాట్లేమో కమిషన్లు. అసలు ఈ కమిషన్ గాడే ఇతను అయ్యి ఉంటాడు, పెద్ద కమిషన్ గాడు, పెద్ద కమిషన్ అతనే అయ్యి ఉంటాడు. అందు గురించి 25% కమిషన్, ఈ కమిషన్, ఆ కమిషన్. నేను మళ్ళీ చెప్తున్నా ఆల్రెడీ నోటీస్ కూడా వెళ్ళి ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా అన్న, నేను ఒకటే చెప్తున్నా. సర్లే, ఇప్పుడు నేను ఒకటే చెప్తానన్నా, నేను ఒకటే చెప్పాను, 1% కమిషన్ తీసుకున్నట్టు నేను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశాను. మరి ఇంత పెద్ద ఛాలెంజ్ చేసిన తర్వాత నేను ఎంత సచ్చీలుండి కాకపోతే కాదు, నేను ఎంత సచ్చీలుండి కాకపోతే ఈ ఛాలెంజ్ చేస్తాను. నిరూపించు, అలా కాదు, నిరూపించు స్వామి. ఏది ఏ నిరూపించాడు? కాదు, నేను ఒకటి చెప్తాను, వినండి. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకోండి, అంటే నేను పెద్ద గొప్పవాడిని అని నేను చెప్పట్లా, మీ కళ్ళ ఎదురుగుండానే నేను 3-4 అంశాలు చెప్తాను. కొవ్వూరు నుంచి గుండుగోలను 2800 కోట్లు, గ్రీన్ఫీల్డ్ ఖమ్మం దగ్గర నుంచి భోగాపురం 3600 కోట్లు, దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి 5000 కోట్లు 6 లేన్ హైవే. ఇది కాకుండా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్, బైపాస్ రోడ్ కూడా శాంక్షన్ చూపిస్తాను. ఇన్ని ప్రపోజల్స్లో ఎన్ని వేల కోట్లు అయిందండి? ఇక్కడే 10,000 కోట్లు దాటేసింది కదా. సింపుల్గా నేను చెప్తాను. ఇంక ఇది కాకుండా మిగతా లెక్కలన్నీ మీరు చూసుకోండి, ఎలా చూసుకున్నా 17-18 వేల కోట్లు వస్తుంది. నేను 5 సంవత్సరాలు ఎంపీ కింద ఉన్న టైంలో చేసినవి మీరు ఎవరినైనా చూపించుకోండి.